వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. 27వ తేదీ ఆగస్టు 27వ తేదీ నుంచి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సో మన బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన దేవాదాయ శాఖ మంత్రి ఆర్ నారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి 20వ తేదీ మార్నింగ్ ఉదయం 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయనున్నారు. సో మన గౌరవ మంత్రివర్యులతో పాటు స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ముఖ్య అతిథులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనకి ఈ అన్నదానం బిల్డింగ్ కూడా మనం తయారు చేసుకున్నాం. కొత్తగా నూతన అన్నదాన ప్రారంభోత్సవాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు ప్రారంభించే అవకాశం ఉంది. దానికి ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈ అన్నదాన బిల్డింగ్లో సుమారుగా ఎట్ ఎ టైం 450 మంది ఒకేసారి భోంచేసే అవకాశం ఉంది. ఇంతకు ముందున్న అన్నప్రసాద భవనం చాలా చిన్నగా ఉండడంతో ఈ అన్నదాన భవనాన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు వినాయక చవితి రోజు ఎక్కువ మంది భక్తులు, సుమారుగా 70,000 నుంచి 80,000 మంది వరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి శీఘ్రంగా దర్శనం చేసే విధంగా అన్ని క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా విఐపీల నుంచి వచ్చే తాకిడి కూడా తట్టుకొని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా విఐపీల దర్శనం, అదేవిధంగా భక్తుల దర్శనాన్ని కూడా మా అసిస్టెంట్ సిబ్బంది, అదేవిధంగా పోలీసు వాళ్ళు అక్కడ ఉండి కోఆర్డినేషన్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు చేసి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఎస్పీ గారు కూడా పాల్గొని జిల్లా అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల మేరకు అందరు అధికారులు కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మాక్ డ్రిల్ కూడా 4 రోజుల క్రితం చేసుకున్నాం. ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు కానివ్వండి, ఎవరైనా భక్తులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వారిని ఎవాక్యుయేట్ చేయడానికి, వీటన్నిటికి కూడా ప్రాక్టికల్గా కూడా ఒకసారి మనం ఇక్కడ పరిశీలించాం. అన్ని క్యూ లైన్స్ కూడా పోలీసు వారు 2-3 సార్లు పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా వీక్ పాయింట్స్ ఉంటే వాటిని కూడా మళ్ళీ స్ట్రెంథన్ చేసుకుంటున్నాం. అందరూ జిల్లా అధికారుల కోఆర్డినేషన్తో ఈ బ్రహ్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించగలమని అనుకుంటున్నాం. తిరుపతి, తిరుమల, అలిపిరి డిపో నుంచి, అదే చిత్తూరు, పలమనేరు డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సుల్ని వాళ్ళు ఆల్రెడీ అలాట్ చేశారు. వాటిని మామూలు రోడ్ బస్సులు కాకుండా కాణిపాకం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రిటర్న్ కూడా రాత్రి మేము రిక్వెస్ట్ చేశాం. 11, 12 కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా పుష్పపల్లికి లాంటి, రథోత్సవం లాంటి కార్యక్రమాలప్పుడు చాలా లేట్ అవుతుంది. కాబట్టి రిటర్న్ జర్నీకి కూడా మనం 11 తర్వాత బస్సులు కూడా ఏర్పాటు చేయించాం.